ఇండస్ట్రీస్ కంపెనీ లిమిటెడ్ టెండర్ల ప్రక్రియలో భారీ కుంభకోణం జరిగిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం రేపు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలవనుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులపై వచ్చిన ఆరోపణలపై సాక్ష్యాధారాలతో కూడినటువంటి నివేదికను గవర్నర్కు అందజేయబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి బంధువు సృజన్ రెడ్డికి లబ్ధి చేకూర్చేలా సింగరేణి టెండర్ల నిబంధనలను మార్చారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. సుమారు 6,000 కోట్ల విలువైన టెండర్లలో అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ నేతలు వాదిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధనను తీసుకువచ్చి తమకు కావాల్సిన సంస్థలకే టెండర్లు దక్కేలా చేశారని ఆరోపిస్తున్నారు. సింగరేణి సంస్థకు రావాల్సిన లాభాలను పక్కదారి పట్టించి ఎన్నికల ఖర్చులు వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుంటున్నారని గవర్నర్కు ఇచ్చే ఫిర్యాదులో పేర్కొనబోతున్నట్లుగా తెలుస్తుంది. సింగరేణి టెండర్ల ప్రక్రియలో అయితే కుంభకోణంపై సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తి అయితే లేదా సిబిఐతో పూర్తి స్థాయి విచారణ జరిపించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. మేడ్చల్ జిల్లా కీసర రెవెన్యూ పరిధిలోని నాగారంలో అక్రమ నిర్మాణాలు అడ్డుగోలుగా వెలుస్తున్నాయి. సర్వే నంబర్ 291లోని ప్రభుత్వం స్థలంలోనే ఇదంతా జరుగుతుంది. నాగారం ప్రధాన రహదారిపైనే ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో అక్రమార్కులైతే రెచ్చిపోతున్నారు. భారీ కాంపౌండ్ వాల్ నిర్మాణంతో పాటు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ భూమి విలువ దాదాపు 40 కోట్ల దాకా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఘాట్ కేసర్ సర్కిల్ పరిధిలోని అయితే నాగారం డివిజన్ లో కొన్నేళ్లుగా భూముల కబ్జా అయితే సాగిపోతుంది. ఎన్నోసార్లు రెవెన్యూ అక్రమ నిర్మాణాలు తొలగించినప్పటికీ మళ్లీ కబ్జాలకు పాల్పడుతున్నారు. దీనిపై ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ప్రజా అవసరాలు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ భూములను కాపాడాలని కోరుకుంటున్నారు. ఇక బాధ్యులపై అయితే క్రిమినల్ కేసులు పెట్టాలని స్థానికులైతే అభ్యర్థిస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కాంట్రాక్ట్ బేసిన్ పై మరో 200 పోస్టు భర్తీ అంశంపై అయితే ఇప్పుడు తీవ్ర వివాదంగా మారింది. ఈ నేపథ్యంలోనే కాలేజీ ప్రిన్సిపల్ బదిలీ జరిగిందా, అసలు నర్సంపేట మెడికల్ కాలేజీలో ఏం జరుగుతుంది అనే ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. వైద్య విద్య అందించాల్సినటువంటి ఆసుపత్రిలో రాజకీయాలు నడుస్తున్నాయా? రూరల్ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ప్రభుత్వ వైద్యం అందక సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రాజకీయ నాయకులు మాత్రం మా వాళ్లకు మేం చెప్పిన వాళ్లకు ఉద్యోగాలు వచ్చాయంటూ సంతోషపడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం అంతా తెలిసి కూడా అధికారులు తెలియనట్టుగా ప్రవర్తిస్తున్నారని విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇక రాజకీయ నాయకులు చెప్పినట్లయితే నడిచినప్పుడే పోస్టింగ్లు, ప్రమోషన్లు ఉంటాయని, లేకపోతే బదిలీలే శిక్షగా మారుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ బలం, అధికార బలం ఉంటే ఏదైనా చేయవచ్చా, ప్రశ్నించేవారు లేరా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ప్రిన్సిపల్ గా ఉన్న మోహన్ దాస్ కాలేజీలో కొనసాగితే అక్రమాలు సాగవని భావించి రాజకీయ అధికార బలంతో ఆయనను బదిలీ చేశారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మోహన్ దాస్ ఉంటే తమకు అనుకున్న వారికి, డబ్బులు ఇచ్చిన వారికి పోస్టింగ్లు రాకుండా అడ్డంకి అవుతారని భావించి ఆయనను తొలగించారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదే కాలేజీలో గత 2 ఏళ్ల క్రితం నవోదయ ఏజెన్సీ ద్వారా 32 పోస్టులు భర్తీ చేయగా అందులో అవకతవకలు జరిగాయని, రోస్టర్ విధానం పాటించలేదని జిల్లా కలెక్టర్ నవోదయ ఏజెన్సీని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు గణేష్ ఏజెన్సీస్ ద్వారా అయితే 200 పోస్టులు భర్తీ చేయనున్న నేపథ్యంలో రోస్టర్ విధానం పాటిస్తారా, లేక ఇష్టం వచ్చిన వారికి పోస్టులు కేటాయిస్తారా అన్న ప్రశ్నలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ప్రిన్సిపల్ బదిలీకి సంబంధం ఉందా అన్నదే ఇప్పుడైతే ప్రధాన చర్చగా మారింది.